కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జనసేనకు 3 కీలక శాఖలు కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయిస్తారని సమాచారం. సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జనసేనకు 3 కీలక శాఖలు కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయిస్తారని సమాచారం. సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన అనంతరం అధికారికంగా మంత్రులను ప్రకటించనున్నారు. అయితే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్లో మంత్రులకి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ కి సంబంధించినటువంటి కీలక ఆదేశాలు ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 24 మంది మంత్రులతో పాటుగా మిగిలిన వారు కూడా ఎంతో ఆతృతగా దీనికోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనసేనకు 3 మంత్రిత్వ శాఖలను కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా ఒక కీలక శాఖను అప్పగిస్తారు అనే వార్తలు వస్తున్నప్పటికీ ముందుగా హోంశాఖను ఇస్తారు అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను పవన్ కళ్యాణ్ కు ఇస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ శాఖను నారా లోకేష్ చూసేవాళ్ళు. ఐటీతో పాటుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించినటువంటి కీలక బాధ్యతలను నారా లోకేష్ చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనను కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని కీలక శాఖల విషయంలో ఇంకా ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి కొంత సీనియారిటీని బేస్ చేసుకుని ఇవ్వడంతో పాటుగా గతంలో ఆ శాఖలు చేసిన వారైతే మరొకసారి దాని మీద పట్టు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా కూడా అన్ని శాఖలపైన కూడా కొంత ఆర్థిక భారం అనేది ఉన్న నేపథ్యంలో శాఖలను వారికి కేటాయించినప్పుడు వారు దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది సీనియర్లకు ఇచ్చినట్లయితే గనక ఒక అవగాహన ఉంటుంది అనేది ఒక ఆలోచన. అయితే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారికి కీలక శాఖలు అప్పగించినట్లయితే వారు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనే దానికి సంబంధించిన ఆలోచనను కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా కీలక శాఖల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. బీజేపీతో పాటుగా జనసేనకు ఏదైతే శాఖల కేటాయింపుతో పాటుగా టీడీపీ నుంచి ఉన్నటువంటి మంత్రులకి కూడా ఈ శాఖల కేటాయింపు విషయంలో కొత్తగా మంత్రి పదవి తీసుకున్న వారు, అంటే ఇందులో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారే దాదాపు 16 నుంచి 17 మంది వరకు కొత్తగా మంత్రి పదవిని తీసుకున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆ శాఖలు కేటాయించినట్లయితే ఎంతవరకు బాధ్యత తీసుకోగలరు, దానిపైన ఎంతవరకు వారికి పట్టుండే అవకాశం ఉంది, వీటిలన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుని లెక్కలు వేసుకున్న తర్వాతనే శాఖల కేటాయింపు విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికోసమే నిన్న సాయంత్రం ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరితో కూడా చంద్రబాబు భేటీ అవ్వడం జరిగింది. భేటీలో కూడా కొన్ని కీలక అంశాలను వారి నుంచి తీసుకోవడం జరిగిందని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు. తిరుమల నుంచి వచ్చిన తర్వాత ఈ శాఖల కేటాయింపు విషయం పైన మరొకసారి కసరత్తు చేసే అవకాశం ఉంది. ఈ రాత్రికి సాయంత్రం ఏదైతే సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత శాఖల కేటాయింపు విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సచివాలయంలో బాధ్యతల స్వీకరణ తర్వాత తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఈ శాఖల కేటాయింపు విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఫైనల్ గా సాయంత్రానికి ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు అనే అంశానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ కాంతి. చంద్రబాబు ఇవాళ తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటిగా 5 ఫైళ్లపై బాబు సంతకం చేయనున్నారు. మెగా డిఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,
4,000 రూపాయల పెన్షన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పథకంతో పాటు స్కిల్స్ సెక్షన్స్తో పై బాధ్యతల అనంతరం చంద్రబాబు సంతకం చేస్తారు. చంద్రబాబు ఇవాళ తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటగా 5 ఫైళ్లపై బాబు సంతకం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాజేంద్ర, ఈరోజు చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:41 సెక్రటేరియట్లో బాధ్యతలు నిర్వహించినారు. అయితే బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలుగా ఎన్నికల ముందు ఉన్న ఏవైతే హామీలు ఇచ్చారో వాటితో పాటు ప్రధానంగా రాష్ట్రంలో చేయాల్సిన నిర్ణయాల్లో 5 నిర్ణయాలను ఈరోజు సంతకాలు పెట్టనున్నారు. అయితే ప్రధానంగా మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టనున్నారు. దీంతో పాటు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశం మీద కూడా ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొని ఇప్పటికే శాఖాపరమైన చర్యలు కూడా అధికారులతో మాట్లాడారు. అయితే ఈరోజు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు విషయంలో కూడా 2వ సంతకం పెట్టనున్నారు. దీంతో పాటు పెన్షన్లు ఏదైతే 4,000 రూపాయలకి పెంచి పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లో రేపు 1వ తారీఖు నుంచి ప్రజలకి ఎవరైతే పెన్షన్ అర్హులు ఉన్నారో అర్హులందరికీ 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చే విషయంలో 3వ సంతకాన్ని చంద్రబాబు నాయుడు చేయనున్నారు. అదేవిధంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్లు ఏదైతే గడిచిన 5 ఏళ్లుగా పేద ప్రజలకు ఆకలి తీరలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే గతంలో చంద్రబాబు చేసిన ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మరలా ప్రారంభించి ఖచ్చితంగా పేదవాడి కడుపు నింపాలి. ఎట్టి పరిస్థితుల్లో తిన్నంత అన్నం కూడా ఖచ్చితంగా పేదవాడికి ఆకలి అనేవాడు రోడ్డు మీద ఎవరు కనపడకూడదు తన రాష్ట్రంలో అనే అంశం మీద ప్రధానంగా 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు విషయంపై 4వ సంతకాన్ని పెడుతున్నారు. అదేవిధంగా స్కిల్ సెన్సెక్స్ అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఎంతమంది యువత ఖాళీగా ఉన్నారు, ఆ యువత ఏ కోర్సులు చేస్తున్నారు, అదేవిధంగా విద్యా అర్హత ఎలా ఉంది, వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు మెరుగుపడాలంటే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన కంపెనీలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్వాగతించాలి, ఏదైనా కానీ విద్యార్థి దశలో అదేవిధంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వారికి ఏ విధమైన అవసరాలు కావాలనే అంశాల మీద పూర్తిగా ఒక నివేదికను రెడీ చేసి ఆ నివేదిక ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం నిరుద్యోగతను తీసేసేందుకు పూర్తి స్థాయిలో సెన్సెక్స్ తీసుకునేందుకు 5వ సంతకాన్ని దాని మీద చేయనున్నారు రాజేంద్ర. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా మొదట 5 సంతకాలు ఏవైతే చేస్తున్నారో ఈ 5 సంతకాలు కూడా రాష్ట్రంలో ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంతకాలుగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీంతో పాటు కూడా మరికొన్ని ఫైల్స్ మీద కూడా ఈరోజు దృష్టి సాధించున్నారు. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అంశాలు కావచ్చు, లేదంటే అంతకుముందు జరిగిన అంశాలు కావచ్చు, ఏవైతే ఆగిపోయి ఉన్నాయో రాజధాని నిర్మాణ పనులు కావచ్చు, లేదంటే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఈరోజు 4 గంటల నుంచి 4:41 సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకున్నాక అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించనున్నారు రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేష్. మాజీ సీఎం జగన్తో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో 41 మంది ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. ఓటమి చెందిన నిరాశ చెందవద్దని పార్టీ కేడర్కు ధైర్యాన్నిచ్చే అండగా ఉంటానని సూచించనున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని, ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మాజీ సీఎం జగన్తో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో 41 మంది ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. ఓటమి చెందినా నిరాశ చెందొద్దని పార్టీ కేడర్కు ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండాలని సూచించనున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది.
ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఈరోజు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్న నేపథ్యంలో ఎటువంటి సూచనలు చేయనున్నారు? అంటే ఇటు మండల్లో మాత్రమే ఎక్కువ మెజారిటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది? రాజేంద్ర, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. 11 గంటలకు ఆ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 41 మంది ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. మొన్న 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పరాజయం నుంచి ఏ విధంగా బయటికి రావాలని దానిపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే 2024లో కంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరితో కూడా వరుసగా జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతా ఉన్నారు. వారితో పాటు కార్యకర్తలని కలుస్తూ ఉన్నారు. పార్టీ కీలక నేతల్ని కలిసి ఓటమి గల కారణాలకు సంబంధించి పోస్ట్ మార్టం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చేస్తూనే ఆ పార్టీ స్ట్రెంత్ పాయింట్స్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ రావడంతో పాటు అసెంబ్లీలో 11 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. 11 స్థానాలతో అసెంబ్లీలో ఫైట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా కష్టమైన అంశం కాబట్టి మండలిలో తనకున్న బలాన్ని ఉపయోగించుకుని పోరాటాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మొత్తం మండలి సంఖ్య 58 మంది సభ్యులుంటే 41 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సభ్యులున్న నేపథ్యంలో వారందరినీ ఉపయోగించుకొని అటు చట్టసభలో ఇటు బయట కూడా పోరాటాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఆ 11 గంటలకు పార్టీ ఎమ్మెల్సీలతో ఒక కీలక సమావేశం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది కనుక ఆ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటికి రావాలి, ఎలా ముందుకెళ్లాలని దానిపైన ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అటు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ బలం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎంపీలతో పోరాటాలు చేపిస్తూ ఇటు మండలిలో ఎమ్మెల్సీలతో పోరాటాలు చేపించాలని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే అటు శాసన మండలి చైర్మన్గా మోషన్ రాజు ఉన్నారు. మోషన్ రాజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కనుక అటు అసెంబ్లీలో ఏ బిల్స్ పాస్ అవ్వాలన్నా కూడా మండలిలో చర్చ జరగాలి, మండలిలో అప్రూవ్ అవ్వాలి. ఎన్ని నేపథ్యంలో మండలికి సంబంధించి కీలకంగా మారున్న నేపథ్యంలో ఆ మండలి బలాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కనుక లాక్కుంటే ఎంతమంది వరకు లాక్కుంటారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారని దానిపైన కూడా వైసీపీ దృష్టి పెట్టింది. మెజార్టీగా మొన్న ఎవరైతే ఈ 41 సభ్యుల్లో దాదాపు 35 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ మనుషులు ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకం విశ్వాసం కలిగిన వ్యక్తులు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎవరు కూడా చేజారని వైసీపీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలపైన దాడులు జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. ఇదే అంశం రాష్ట్ర గవర్నర్తో పాటు కేంద్ర పెద్దల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. ఈ అంశాలపైన రాష్ట్రంలో ఏ విధంగా పోరాడాలి, ప్రజా సమస్యలపైన ఏ విధంగా పోరాడాలి, ఇంత ఘోరమైన పరిస్థితి నుంచి ఏ విధమైన పాజిటివ్ కంబ్యాక్తో రావాలని దానిపైన 11 గంటలకు ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ వినయ్. తెలంగాణలో రైతుల రుణమాఫీ గైడ్లైన్స్ రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా 2 నెలల సమయమే ఉండడంతో నిధుల సర్దుబాటు, గైడ్లైన్స్ రూపకల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో రైతులకు అందిస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే వారం రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భేటీలో రుణమాఫీ అంశమే ఎజెండాగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపు తదితర విషయాలపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే రైతు సంఘాల నేతలతో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. సంపన్నులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పథకాల్లో తప్పనిసరిగా సీలింగ్ ఉండాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్,
వచ్చే వారం రోజుల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో రైతుల ఎజెండాగానే కేబినెట్ సమావేశం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఆగస్టు 15 కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలిపిన నేపథ్యంలో రుణమాఫీ అంశంపైన కూడా ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ఇప్పటివరకే కసరత్తు కూడా చేస్తుంది. కానీ రుణమాఫీ చేయడంతో పాటు సంపన్నులకు రైతు బంధు అందించొద్దు అనే దానిపైన కూడా ఇప్పటివరకు చాలా వరకు వినతులు వస్తున్నట్టు కూడా సమాచారం. దీంతో పాటుగా ఇప్పటివరకు ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదుల సంఖ్యలో రైతు సంఘాల నేతృత్వం కూడా మాట్లాడుతున్న సమయంలో మొత్తం ఎక్కువ అభిప్రాయం కూడా ఇదే వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాలు కూడా తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఇప్పటివరకే వినతులు కూడా వచ్చినట్టు కూడా సమాచారం. అర్హులైన రైతులకు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల రైతులకు ఇస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఆ పథకాలను అమలు చేస్తున్నారు, అదేవిధంగా రైతు బంధు రైతు రుణమాఫీలకు సంబంధించిన మాత్రం ఏమైనా ఆ గైడ్ లైన్స్ ఎక్కడ ఉన్నాయన్న దానిపైన కూడా ఇప్పటివరకు అధికారులు కూడా ఒక కసరత్తు కూడా చేస్తున్నారు. కటాఫ్ తేదీ అర్హుల గుర్తింపు తదితర అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశాల్లో కూడా ముఖ్యంగా చర్చించబోతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రుణమాఫీకి సంబంధించినందుకు మాత్రం రుణమాఫీ అందరికీ రైతులకు జరుగుతుందని చెప్పేసి కూడా రైతులందరూ కూడా ఇప్పటివరకు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ గైడ్ లైన్స్ లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. సంపన్నులకు అదేవిధంగా ఎవరికైతే అంటే రైతు బంధు అదేవిధంగా రుణమాఫీ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఇప్పటివరకే రైతుల నుంచి కూడా సూచనలు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి గైడ్ లైన్స్ తో ఎలాంటి అంశాలు పొందపరచబోతున్నారో, ఎన్ని ఎకరాల వరకు భూమి ఉన్న వారికి రైతు బంధు ఇస్తారు, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినంత మాత్రం ఎన్ని ఎకరాల ఉన్న వారికి రుణమాఫీ చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా వారం రోజుల్లో ఉండబోతుంది. కాబట్టి వారం రోజుల్లో ఉన్న తర్వాత మాత్రం ఈ గైడ్ లైన్స్ కు సంబంధించిన పురుషాలు మాత్రం సిద్ధమయ్యే అవకాశం ఉంది. సిద్ధమైన తర్వాత ఆ రైతులకు సంబంధించిన మాత్రం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ సిద్ధం చేస్తుంది, ఏ విధంగా కట్ ఆఫ్ విధించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన 2 నేతలు ఇవాళ బాధ్యతలు స్వీకరించున్నారు. బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్ కి వెళ్లి అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్ ను సందర్శించనున్నారు. ఆ తర్వాత శాస్త్రి భవన్ లో ఏ బ్లాక్ లో ఉన్న బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రిగా బండి సంజయ్ సైతం ఇవాళ్లే బాధ్యతలు స్వీకరించనున్నారు. హోంమంత్రి కార్యాలయంలో ఉదయం 10:35 బండి సంజయ్ బాధ్యతలు తీసుకోనున్నారు. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తుంది. కేరళకు చెందిన వారే 21 మంది ఉన్నారని సమాచారం. దక్షిణ మాంగాస్ జిల్లాలోని 6 అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ రివ్యూ నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ వెళ్లనున్నారు. ఇటలీ ప్రధాని ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశానికి వెళ్లనున్నారు. భారత్ ఇప్పటివరకు 11 సమావేశాల్లో పాల్గొనగా ప్రధాని మోడీ వరుసగా 5వ సమావేశంలో పాల్గొనున్నారని వెల్లడించారు. G7 సమావేశాల కోసం రానున్న దేశాధినేతలతో ప్రధాని మోడీ సమావేశం అవుతున్నారన్నారు. ఇటలీ ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కోసం భేటీ కానున్నారని చెప్పారు ఆయన. At the invitation of Honorable Prime Minister of Italy, Honorable Prime Minister Modi ji will be travelling to Apulia, Italy tomorrow to participate in the 50th G7 summit, which is to be held there on 14th of June, that's day after tomorrow, where India has been invited as an outreach country. It will also afford him an opportunity to engage with other world leaders present at the G7 summit on issues of importance to India as also to the global south.
Prime Minister will participate in the outreach session along with the other countries invited for the outreach summit. At this session, the focus would be on artificial intelligence, energy, Africa, and the Mediterranean. ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.